శ్రీ విఘ్నేశ్వరుని మానసపుత్రిక శ్రీ సంతోష్మాత జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జన్మదిన వేడుకలు జరుపుచున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోష్మాత ఆలయం 1995 జూలై నెలలో ప్రతిష్ఠించుకొని ఆనాటి నుండి నేటి వరకు సూర్యాపేట జిల్లా నుండే కాకుండా పరిసర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి సైతం భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం 9:30 గంటలకు పీఠ పూజ, ఉదయం 10 గంటలకు మహాగణపతి లక్ష్మీ పూజ, నవగ్రహ సహిత లలిత సహస్రనామ పారాయణం చేశారు. శ్రీ విఘ్నేశ్వరుని మానసపుత్రిక శ్రీ సంతోష్మాత జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జన్మదిన వేడుకలు జరుపుచున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోష్మాత ఆలయం 1995 జూలై నెలలో ప్రతిష్ఠించుకొని ఆనాటి నుండి నేటి వరకు సూర్యాపేట జిల్లా నుండే కాకుండా పరిసర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి సైతం భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం 9:30 గంటలకు పీఠ పూజ, ఉదయం 10 గంటలకు మహాగణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత లలిత సహస్రనామ హోమం నిర్వహించారు. సాయంకాలం 6 గంటలకు పీఠ పూజ, సాయంత్రం 6:30 గంటలకు మహాగణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత రుద్రహోమం నిర్వహించారు. రాఖీ పౌర్ణమి అమ్మవారి జన్మదినం సందర్భంగా తెల్లవారుజామున 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భక్తుల సమక్షంలో అమ్మవారికి రాఖీ కట్టి రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తులు ఒకరినొకరు రాఖీలు కట్టుకున్నారు. పుట్టినరోజు పురస్కరించుకొని ఉద్యాపన వ్రతం, సామూహిక వడిబియ్యం కార్యక్రమం, మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. రాత్రివేళ అమ్మవారికి నామకరణ మహోత్సవం, పవలింపు సేవ కార్యక్రమం నిర్వహించి జన్మదిన వేడుకలు పరిసమాప్తి చేయనున్నారు. ఈ జన్మదిన వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించగలరని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ అర్చకులు ఈరివంటి శివరామకృష్ణ శర్మ, బటారం వంశీకృష్ణ శర్మ, అశోక్ మిశ్రల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు.